హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో ఆకాకరకాయ ఎండునెత్తల కర్రీ చెప్పాలనుకుంటున్నానండి, చూపించాలనుకుంటున్నాను. అయితే ఈ ఆకాకరకాయలు నీట్గా మరి సాల్ట్ వేసి కడిగేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క ముళ్ళ మధ్యలో మట్టి అది ఉంటుంది. ఇలా చక్కగా రెండు భాగాలుగా కట్ చేసుకొని, కొన్ని లేతవైతే ఇలాగే ఉండి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కొన్ని ముదురువి ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ లోపలంతా పొట్టంతా తీసేసి ఇలా నీట్గా మనం కడిగి పెట్టుకోవాలి. ఇలా కొన్నిటికి లేతగా ఉన్న వాటికి ఇలాగా మంచిగా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా మంచిగా ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కర్రీకి వీలుగా గ్రేవీ మంచిగా వచ్చేలాగా ఇలా పీసెస్ కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మనము రెడీ చేసుకొని ఫస్ట్గా ఆయిల్